ఆచార్య చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత గొప్ప వ్యూహకర్తలలో మరియు తత్వవేత్తలలో ఒకరిగా గుర్తించబడ్డాడు. శతాబ్దాలు గడిచినా ఆయన బోధనలు, జీవన సూత్రాలు ఇప్పటికీ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తన నీతి శాస్త్రంలో చాణక్యుడు కొంతమంది వ్యక్తులకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 1. అత్యాశగల వ్యక్తులు. చాణక్యుడి ప్రకారం అత్యాశగల వ్యక్తులకు సహాయం చేయడం తరచుగా నిరాశకు దారి తీస్తుంది. అలాంటివారు తమ స్వార్థ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీరు ఎంత సహాయం చేసినా వారికి అది సరిపోదు. అందుకే అత్యాశగల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని చాణక్యుడు సూచించాడు. 2. కృతజ్ఞత లేని వ్యక్తులు. మీ సహాయాన్ని విలువ చేయని వ్యక్తులకు సహాయం చేయడం వ్యర్థమని చాణక్యుడు చెప్పాడు. అలాంటివారు అవసరమైనప్పుడు మీ సహాయాన్ని తీసుకుంటారు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు కనిపించరు. కృతజ్ఞత లేని వ్యక్తులు మీ మంచితనాన్ని గుర్తించరు. 3. నిజాయితీ లేని వ్యక్తులు. అబద్ధాలు చెప్పే, ఇతరులను మోసం చేసే వ్యక్తుల గురించి చాణక్యుడు తీవ్రంగా హెచ్చరించాడు. అలాంటి వ్యక్తులకు సహాయం చేయడం వల్ల మీరు కూడా అనవసర సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వారి చర్యలు మీ ప్రతిష్టకు కూడా నష్టం కలిగించవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. 4. సోమరిపోతులు. ఎలాంటి కష్టపడకుండా ఫలితాలు ఆశించే వ్యక్తులకు పదే పదే సహాయం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. నిజంగా ఎదగాలనే కోరిక ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే. కానీ బాధ్యతలను తప్పించుకునే వారికి సహాయం చేస్తూ ఉంటే మీ సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయి. నిజమైన అభివృద్ధి కష్టపడి పనిచేయడం ద్వారానే వస్తుంది. గమనిక: ఈ విషయాలు చాణక్యుడి బోధనల సాంప్రదాయ వ్యాఖ్యానాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలుగా మాత్రమే చూడాలి, సంపూర్ణ సత్యాలుగా కాదు.